హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా నేను సంక్రాంతి రోజు ఏ ముగ్గు వేసాను, సంక్రాంతి ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేస్తాము, ఇంకా మా చిన్నోని కళా పోషణ కూడా నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు అయితే నేను ముగ్గు ఏం వేసాను అనేది, ఎలా వేస్తాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఇది ఇంటి ముందు అయితే ఈ ముగ్గు అయితే వేసాను. కొంచెం మెలకతో వేస్తారు ఈ ముగ్గు, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు కానీ ఈ ముగ్గు అయితే బాగుంటుంది. ఇంకా నేను డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసుకున్నాను. చాలా టైం పట్టింది. ఎర్లీ మార్నింగ్ నేను 5కి అయితే ముగ్గు స్టార్ట్ చేస్తాను. అంటే 3:30కి నేను వాకిలి మొత్తం క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఆరది కదా. సో అందుకోసమని 3 days అయితే నేను 3:30 వరకు క్లీన్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాను. ఇంకా వచ్చి ఇంకొకసారి క్లాత్తో కూడా క్లీన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం లైట్గా స్టెప్స్ లాగా ఉంటాయి కదా, అందులో వాటర్ అయితే స్టోర్ అవుతుంది. మనం కలర్ వేసినప్పుడు ఆ కలర్ అనేది అస్సలు కరెక్ట్ కనిపించదు. సో ఇంకా మాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేమైతే ఎప్పుడు ప్రతి ఇయర్ ఇంకా ఇలానే చేస్తాను. 3:30 కల్లా క్లీన్ చేసి మధ్యలో ఒకసారి వచ్చి క్లాత్తో అంతా క్లీన్ చేసి 5 అట్లా 5:30కి అట్లా స్టార్ట్ చేస్తాను. ఇంకా నాకైతే 6:30 వరకు ఇంకా ముగ్గు అయితే అయిపోతుంది. ఇంకా ప్రతి ఇయర్ అయితే నేను ఇలానే చేస్తాను. మీరు ఇంటి ముందు ఏ ముగ్గులు వేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనే అప్పాలు అయితే చేసినాము. ఇంకా ఏమేమి అప్పాలు చేశారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మేమైతే గారెలు, చకినాలు, అరిసెప్పాలు అయితే చేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ చకినాలు, అరిసెలు అయితే చేసింది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత గారెలు అయితే చేసినాము. ఈవినింగ్ వెళ్ళినాము, నైట్ వరకు ఇంకా గారెలు అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చినాము, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే నుండే భోగి కదా, ఇంకా దానికోసమని ఇంకా అక్కడి నుండే ఆవు పేడ, గరిక ఇవన్నీ తీసుకొని అయితే వచ్చినాను. ఇంకా ముగ్గు అయితే ఇంకా ఇలా వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇంకా ఇందులో అయితే గొబ్బెమ్మలు, ఇంకా నవధాన్యాలు, ఫ్లవర్స్ అయితే పెట్టి అలంకరణ అయితే చేయాలి. ఇంకా మా పాప నేను ఇద్దరం అయితే వేసాము. అంటే నేను ముగ్గు వేస్తే ఆమె కొంచెం కలర్ ఫిల్ చేస్తుంది. ముగ్గు తర్వాత మనం బార్డర్స్ వేస్తాం కదా, మళ్ళీ బార్డర్స్ వేసి అయితే నేను హైలైట్ చేస్తాను ముగ్గును. ఇంకా భోగి రోజు అయితే ఇంకా అన్ని రకాలుగా ఉన్న ముగ్గు అయితే వేశాను. సంక్రాంతి కాబట్టి ఇంకా మెలక ముగ్గు ఉండాలనేసి నేనైతే ఇది వేశాను. నార్మల్గా మనము మెలక ముగ్గు వేయం కదా, చుక్కల ముగ్గు వేస్తాము, డిజైన్స్ వేస్తాము నార్మల్ టైంలో. ఇంకా సంక్రాంతికి కంపల్సరీ నేనైతే మెలక ముగ్గు వేస్తాను. కనుమ రోజు అయితే రథ ముగ్గు వేస్తాను. ఇంకా ఇలా గిరకతో అయితే మేము ఇంటి ముందు మొత్తము ఇలా వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. తర్వాత మా పాప కొంతసేపు వేసింది, తర్వాత నేను కూడా కొంతసేపు వేసాను. ఇలా కంపల్సరీ ఉండాలంటారు. వాకిలి మొత్తం ముగ్గులతో నింపాలి. ఇంకా మా ఏరియాలో అయితే నేనే మొత్తం నింపేస్తాను ఇలా గిరకతో. ఎవ్వరు గిరకనైతే యూజ్ చేయరు. ఇంకా మాకు చిన్నప్పటి నుండి ఇలా వేయడం అలవాటు కాబట్టి మేము ఇంకా ఇక్కడ తక్కువ, బట్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంటిలో ఖాళీ ప్లేస్ అనేది ఉండకుండా నింపేస్తాము. ఇలానే వేయాలంటారు కదా, నార్మల్గా సంక్రాంతి పండగకి ముగ్గు కంపల్సరీగా ఇంటి చుట్టూ వేస్తాము. మేమైతే ఎక్కడ కూడా ఖాళీ ఉన్న నార్మల్గా గిరకతో ఇంటూ అయినా వేస్తాము, అంత అస్సలు ఖాళీ ప్లేస్ ఉంచాము. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఇంటి ముందు వరకే వేస్తాము, ఇంకెందుకంటే ఇక్కడ ఎవ్వరు వేయరు కాబట్టి. నాకైతే ఇలా గిరకతో వేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా గిరికతో నాకు డిజైన్స్ కూడా వేయచ్చు. నేను డిజైన్స్ వేస్తాను, ప్లస్ ఇలా లైన్స్గా వేస్తాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూడండి ఒక డిజైన్ వేసాను. ఇంకా లాస్ట్కి అయితే నార్మల్ లైన్స్ అయితే వేసాను. వద్దు
చూసారా ఫ్రెండ్స్, మేము వాకిలి మొత్తం ఎలా నింపుతున్నామో. మేమైతే ఇలానే నింపుతాము, చిన్నప్పటి నుండి మాకు ఇలానే అలవాటు. ఇంకా మా ముగ్గు చూడండి, ఇంక ఇందులో గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు, ఇంకా అవన్నీ వేసినాక పెడదామనేసి. ఇప్పుడైతే గొబ్బెమ్మలు పెట్టి, ఇంకా నవధాన్యాలు పెట్టి, ఇంకా ఫ్లవర్స్ పెడతాను నేను. మాకైతే చాలా టైం తీసుకుంటుంది. ఇంకా లోపల కూడా మొత్తం వేస్తాము, బట్ ఏంటంటే కనబడదు, ఎందుకంటే కొంచెం వైట్ కలర్లో ఉన్నది కదా ఫ్లోరింగ్, అందుకోసమే కనబడదు. నేను లోపల కూడా మొత్తం వేస్తాను ప్రతి ఇయరు. నేను ముగ్గు ఎలా వేసానో చెప్పండి. ఇంకా ఇంటి ముందు గిరకతో వేసాను కదా, అది కూడా ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా మేమైతే ఇలా ముగ్గు అయితే వేసాను. ఇంకా మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేస్తారు, మా పాప కానీ మా బాబు కానీ అందరం అయితే ఇంకా మేము ఇలా వేసుకుంటాము. ఇంకా మేము ఇలా వేసుకుంటుంటే మా చిన్నడు కూడా సైడ్కి ఒక ముగ్గు వేశాడు. ఎంత బాగా వేశాడో, అంటే తన ఏజ్కి అది చాలా ఎక్కువ కదా, నార్మల్గా అసలు పిల్లలకి చాక్ పీసే పట్టరాదు, అయినా మా చిన్నోడైతే చాలా చక్కగా వేశాడు. ఇంకా నేను మీకు ఇది కంప్లీట్ వాకిలి మొత్తం చూపించిన తర్వాత మీకైతే మా చిన్నోని ముగ్గు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి. ఇంకా నేనైతే మందార పూలతో అలంకరణ చేశాను, గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను. ఇంకా చూడండి, ఇక్కడ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మేము ఇలా వేసాము, ఇది కనుమ రోజు ఇంటి ముందైతే ఇలా వేసాము. ఇంకా రథ ముగ్గు వేశాను. ఇంకా మా చిన్నోడు చూడండి సైడ్కి ఎలా వేసాడో, ఎంత చక్కగా వేశాడో. ఇంకా వాటికి కూడా గొబ్బెమ్మలు పెడతారంట. మా చిన్నోడు గొబ్బెమ్మలు కూడా చేత పట్టుకున్నాడు. ఎంత బాగా వేశారు చూడండి ఫ్రెండ్స్, డిజైన్ చాలా చక్కగా వేశారు కదా. ఇంకా అసలు మేము చూడనే లేదు, కంప్లీట్ అయినాక చూసినాం, కలర్స్ కూడా ఫిల్ చేశారు. మాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా మా చిన్నోడు కూడా నేర్చుకుంటా అంటే. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా చిన్నదైతే సబ్స్క్రైబ్ చేసుకోమంటాడు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.